So today morning is an important press meet actually. Tomorrow we're going to announce a major program. పార్టీ పరంగా ఉత్తరాంధ్రలో చేయబోతున్నాం ఒక అద్భుతమైన కార్యక్రమం. సో మీ అందరు ఫాలో అవ్వండి. ఇట్స్ ఆల్ అబౌట్ యూ, యువర్ ఫ్యూచర్, హౌ అవర్ పార్టీ ప్రెసిడెంట్ పవన్ కళ్యాణ్ గారు ఈజ్ సో ఫోకస్డ్ ఆన్ ఉత్తరాంధ్ర, ఇక్కడ ఉన్న ఇష్యూస్, మెయిన్ యువతకు మనం ఏం చేద్దాం అనేది. ఎందుకంటే మనం గ్రామాల్లో వెళ్ళినప్పుడు ఇఫ్ యూ హ్యావ్ టైమ్ వీకెండ్స్ యూ మస్ట్ గో అవుట్ అండ్ సీ. అవునా కదా? ఈ రెగ్యులర్ రొటీన్ వర్క్తో పాటు నేను విజయనగరంలో ఉన్నప్పుడు ఐ వెంట్ టు వన్ ఫిషర్మెన్ విలేజ్, మత్స్యలేశం అనే గ్రామం. ఇది అప్పుడు సైక్లోన్ వచ్చినప్పుడు, తుఫాన్ వచ్చినప్పుడు నేను కళ్యాణ్ గారు కూడా వెళ్ళాం అప్పుడు 4 years బ్యాక్. అసలు ఎంత అధ్వానమైన పరిస్థితులు అంటే దాదాపు ఒక్క విజయనగరం నుంచే 10 నుంచి 15,000 మంది వలసలకు వెళ్ళిపోతారు గుజరాత్కి, మన మత్స్యకారులు. అందులో ఇప్పుడే ఒక యువకుడు మళ్ళీ కలిశాడు. సో హీ వాజ్ సో యాజిటేటెడ్ లాస్ట్ టైం. స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఒకటి పెడితే మాకు చాలా ఉపయోగపడుతుందండి, ఏదో గ్రూప్ ప్రిపరేషన్స్కో, లేకపోతే ఏపీపీఎస్సీ ఎట్లాగో ఫ్రాడ్ అది జాబ్ క్యాలెండర్ అన్నాడు, దాని గురించి ఎవరు మాట్లాడడం లేదు. కానీ మా యువత అంతా చాలా నిరుత్సాహంగా ఇబ్బందుల పరిస్థితుల్లో ఉన్నప్పుడు ప్రిపరేషన్స్ కోసం మనం కోచింగ్ సెంటర్ లాగా పెడితే బాగుంటుందంటే, మనం ఈ మత్స్యకారుల సోదరుల కోసం ప్రత్యేకంగా జనసేన నుంచి మనం ఒకటి ఏర్పాటు చేద్దామని ఆ రోజు నిర్ణయం తీసుకున్నాం. అది రేపు లాంచ్ చేస్తాం. అటువంటివి అనేది కొంచెం ఇంట్రెస్టింగ్ ప్రోగ్రామ్స్లో కూడా మీరు కొంచెం అర్థం చేసుకోగలిగితే ఆ ఎంపతి విల్ మేక్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఏం చేస్తారు? ఇప్పుడు నిన్న చూశారు కదా, మేము హౌ వీఆర్ గెటింగ్ రెడీ ఫర్ ద ఎలక్షన్, ప్రెసిడెంట్ గారు ట్వీట్ చేశారు. ఆ వాహనం గురించి వాళ్ళకి దొరికిందల్లా ఏంటంటే రంగు గురించి. దాంట్లో ఇంకా పాజిటివిటీ ఏముంది? ఏ విధంగా మనం బ్యాటిల్ రెడీ అన్నాం, ఎందుకు సిద్ధం అవుతున్నాం మనం, ప్రజలు ఏ విధంగా దాన్ని ఎదురు చూస్తున్నారు, అవి మర్చిపోతున్నారు. మర్చిపోవడం కాదు, డెలిబరేట్గా ప్రెస్ మీట్లు పెట్టి మరి రంగుల గురించి. అంటే ఏ రంగు వెహికల్కి ఉండాలో మనం రూల్ ఫాలో కావా? మనకు తెలీదా? వీళ్ళలాగా హైకోర్టుతో మొట్టికాయలు తినిపించుకున్న తర్వాత అప్పుడు బిల్డింగులకి రంగులు మార్చే సంస్కారం, సంస్కృతి మన దగ్గర లేదు. మనం నిజాయితీగా ప్రజలకి ఇబ్బంది పడకుండా, ఎవరిని కూడా మనం తప్పుదారిని తీసుకెళ్లకుండా, సమాజానికి ఉపయోగపడే విధంగా జనసేన పార్టీ స్థాపన కోసం పవన్ కళ్యాణ్ గారు ప్రతి అడుగు ఆలోచించి బలంగా తీసుకుంటారు. అంతేగాని ఇదేదో ప్రెస్ మీట్లు పెట్టి వ్యక్తిగత విమర్శలు, పిచ్చి రాజకీయాలు వాటి కోసం కాదు. రాబోయే రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా పర్యటన మన పార్టీ అధ్యక్షులు చేయబోతున్నారు. దానికి అన్ని విధాలుగా సిద్ధమవుతున్నాం. అందులో భాగంగా కూడా మన పార్టీ నిర్మాణం, మనం అంతర్గతంగా మన సమావేశాలు ఈ విధంగా ఎందుకు ఏర్పాటు చేసుకుంటున్నాం అంటే, ఐటీ విభాగం ప్రధానమైన పాత్ర దాంట్లో పోషిస్తుంది, అసలు దాంట్లో డౌటే లేదు. బ్యాక్ ఎండ్ మీరు చేసే వర్క్, పార్టీ స్ట్రక్చరింగ్, మన అస్త్ర యాప్ కోసం, మన మెంబర్షిప్ డ్రైవ్ కోసం, రేపటి రోజు మన ఇంటర్నల్ కమ్యూనికేషన్ కోసం కూడా యూ ఆల్ హ్యావ్ ఎ వెరీ ఇంపార్టెంట్ రోల్ టు ప్లే. సో వాట్ ఐఎమ్ రిక్వెస్టింగ్ ఈజ్, ప్లీజ్ డోంట్ గెట్ కన్ఫ్యూజ్ బిట్వీన్ సోషల్ మీడియా అండ్ ఐటీ. సోషల్ మీడియా విల్ కమ్ అ లిటిల్ మోర్ డౌన్ ద రోడ్. మనం ఇంకా కొంచెం ఎన్నికలకి దగ్గర అవుతున్నప్పుడు మనం ఆ విభాగం గురించి మనం కొంచెం ఆలోచించుకుందాం. ఐటీ పరంగా మీరందరికీ కొంచెం, యూర్ ఆల్ క్వాలిఫైడ్ పీపుల్ కాబట్టి, శ్రీని ఆల్సో డిడ్ దట్ ఎక్సర్సైజ్. మనకి ప్రతి నియోజకవర్గం నుంచి మనకి కనీసం 2 ఉండేటట్టు ఐటీ పరంగా. రేపటి రోజు అక్కడ మనం పోటీ చేస్తున్నప్పుడు అక్కడ ఉన్న అభ్యర్థికి మీరు సపోర్ట్ సిస్టమ్గా ఉండేటట్టు, క్విక్గా టెక్నాలజీ అవేర్నెస్, లేటెస్ట్ ట్రెండ్స్ మీరు వాడుకునేది హెల్ప్ చేసేటట్టు సహాయపడడానికి కోసం. అంతిమంగా ఎవరి కోసం? ఇది మన జనసేన పార్టీ కోసమే, మన పార్టీ అధ్యక్షులు ఇచ్చిన దానికోసమే. సో అట్ ద సేమ్ టైం మీరందరూ కూడా రాజకీయంగా మీరు కొంచెం యాక్టివ్ అవ్వండి దయచేసి, నేను రిక్వెస్ట్ చేసేది. ప్రెసిడెంట్ గారి ట్విట్టర్ అకౌంట్ ఫాలో అవ్వండి. పార్టీ ఆఫీస్ నుంచి మనం పోస్ట్ చేస్తున్న ప్రెస్ నోట్స్ గురించి మీరు కూడా 1-2 పాయింట్స్ చదివి మీరు కూడా కామెంట్స్ కానివ్వండి, వాటిని మీరు మళ్ళీ ఫార్వర్డ్ చేయడం కానివ్వండి. ఇది అవసరం మనకి. ఎందుకంటే మనం ఏదో 1.4, 1.6 మిలియన్ ఉన్నాం, మనం 2 మిలియన్ అయిపోయాం అని సంతోషపడడం కాదు. దాన్ని ఇంకా మనం ఎక్స్పోనెన్షియల్గా పెరగడానికి కోసం మనం ఏం చేద్దాం అనేది మీరు ఆలోచించండి. చిన్న ఉదాహరణ, ఇప్పుడు నిన్న వెహికల్ లాంచ్ గురించి ప్రెసిడెంట్ గారు ఎప్పుడైతే ఫోటోలు, వీడియోలు ట్వీట్ చేశారో, 90% ఆఫ్ ద పీపుల్ దాని గురించి ఎక్సైటెడ్గా, ఎస్పెషలీ మన పార్టీలో ఉన్న వాళ్ళందరూ కూడా చాలా పాజిటివ్ ఎనర్జీ వచ్చింది దాని గురించి. కానీ వైఎస్ఆర్సీపీ నుంచి ఏం చేస్తున్నారు? దాన్ని కావాలని దాన్ని క్రిటిసైజ్ చేసే విధంగా, ఏదో విధంగా దాంట్లో అది లేదు, ఇది లేదు. అది ఇంకా పూర్తి స్థాయిలో రెడీ కాలేదు. నామ్స్ ఫాలో కాకుండా అసలు రిజిస్ట్రేషన్ జరుగుతుందా వెహికల్ది?
అది ఏ రంగు ఉందనేది అతనికి ఏం సంబంధం ఈ రోజున. చివరికి రిజిస్ట్రేషన్కి వెళ్ళే రోజుకి ఆ వెహికల్ రెడీ అయిన తర్వాత మనం ఏ రంగు వాడతామో, లేకపోతే ఒక మంచి మెసేజ్ ఇవ్వడానికి దానిపైన అనేక ఇవి ఉంటాయి. దానికి ఇంకా చాలా ఉంది దాంట్లో ఆ కథ. ఏదో తొందరపడి వీళ్ళు ముందే హడావుడి చేసుకుంటూ ఉంటే, కానీ దాన్ని తిప్పి కొట్టాల్సిన బాధ్యత మన పైన ఉందంటున్నాను నేను. అవునా కదా? ఇప్పుడు మీకు ప్రెసిడెంట్ గారి గురించి తెలుసు. ఎవ్రీ స్మాల్ స్టెప్ ఆయన తీసుకునేది కూడా 10 సార్లు కాదు 100 సార్లు ఆలోచించుకుని ఎవరికి దీనివల్ల ప్రమాదం నష్టం జరగకూడదనే ఉద్దేశంతో ఆయన ప్లాన్ చేస్తారు. మన సమాజం కోసం ఉపయోగపడడానికి కోసం ఆయన రాజకీయాల్లోకి వచ్చిన వ్యక్తి. సో అటువంటప్పుడు వై విల్ వీ డూ సంథింగ్ విచ్ ఇస్ కాంట్రరీ టు ద లా ఆర్ ఎస్టాబ్లిష్డ్ ప్రాక్టీస్ దే? చేయం అది. మీరందరూ కూడా యువర్ వాయిస్ షుడ్ కమ్ ఇన్ సచ్ ఇన్స్టెన్స్. ఇండైరెక్ట్గా చాలా హెల్ప్ అవుతుంది అది. డైరెక్ట్ వాయిస్ ఇప్పుడు నాలాంటి వాళ్ళు లేకపోతే ఎవరో ఒకళ్ళు మన పార్టీ నుంచి మన స్పోక్స్ పర్సన్స్ ఖండిస్తారు, మాట్లాడతారు. కానీ ఈ ఎలక్ట్రానిక్ వేవ్ అనేది కెన్ బి జనరేటెడ్ త్రూ ఆల్ ఆఫ్ యువర్ పార్టిసిపేషన్. అది మీరు దయచేసి మర్చిపోబాకండి. ప్లీజ్ గెట్ ఇన్వాల్వ్డ్ ఇన్ దట్. దిస్ ఇయర్స్ టార్గెట్ వీ హోప్ టు డెఫినెట్లీ అచీవ్ బియాండ్ 5 lakhs ఆఫ్ క్రియాశీలక సభ్యులు. ఇందులో దే ఆర్ 2 things దట్ యూ మస్ట్ ఆల్సో అండర్స్టాండ్. ఒకటేంటంటే నో పొలిటికల్ పార్టీ ఇన్ ఇండియా హ్యాస్ గివెన్ an insurance scheme like this to any of its members. మనం ఒక్కరోజు కూడా పదవిలో లేము. వాళ్ళేమో 40 సంవత్సరాలు కొంతమంది ఉన్నారు, 20 సంవత్సరాలు కొంతమంది ఉన్నారు, కొంతమంది మరి 40 years ఇండస్ట్రీ, 70 years ఇండస్ట్రీ, రకరకాలు ఉన్నారు. కానీ మనం నిజాయితీగా కష్టపడి ప్రతిరోజు మన పార్టీని ముందుకు వెళ్తున్నప్పుడు మనం మన ఫ్యామిలీని మనం ఏ విధంగా కాపాడుకుంటున్నాం, ఏ విధంగా భరోసా ఇవ్వగలుగుతున్నాం అనేది మీరు అండర్స్టాండ్ చేసుకోవాలి అది. సో ఆ 5 lakh rupee చెక్ ఇప్పటివరకు నేను ఒక 60 మందికి నేను ఇచ్చి ఉంటాను. ప్రెసిడెంట్ గారు ఒక 4-5కి ఇచ్చి ఉంటారు. 60లో 58 మంది ఇళ్ళకి వెళ్ళాను స్వయంగా. దట్స్ డిసిషన్ టేకెన్ బై ప్రెసిడెంట్ గారు అండ్ మీ, బికాజ్ వీ థాట్ ఆ ఫ్యామిలీని గౌరవించాలి ఫస్ట్, మనకు ఆ భరోసా కూడా కల్పించాలి. ఎందుకంటే మనందరం కూడా పార్టీ నుంచి నాయకులందరూ కలిసి వెళ్ళి ఆ ఫ్యామిలీని కలిసినప్పుడు వాళ్ళకి రేపటి రోజున సమస్య ఉన్నా కూడా, చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నా కూడా జనసేన పార్టీ వాళ్ళ వెంట ఎప్పుడు ఉంటుంది. కోల్పోయిన మన జన సైనికుడిని మనం తెచ్చుకోలేము, కానీ అట్లీస్ట్ ద పార్టీ ఈజ్ దేర్ అనే మెసేజ్ కోసం వెళ్తున్నాం. ఆ తరుణంలో లెట్ మీ టెల్ యూ, ఇట్ ఈస్ షాకింగ్ యాక్చువల్లీ. మనం అనుకుంటాం వీఆర్ ఆల్ గెటింగ్ శాలరీస్, వీ కెన్ అఫోర్డ్ 500 rupees. బట్ ద పర్సన్ హూ కెనాట్ అఫోర్డ్ 500 rupees ఇస్ ద వన్ హూస్ టేకెన్ ద మెంబర్షిప్. అది చాలా గొప్ప విషయం. చిన్న చిన్న కూలీ పనులు చేసుకునేవాళ్ళు, కష్టపడి ప్రతిరోజు తాపీ పని చేసుకునేవాళ్ళు, ఆ రోజు వచ్చిన ఆ 1000 రూపాయలు 800 రూపాయల్లోంచి 500 రూపాయలు పార్టీ కోసం కట్టారంటే అది చాలా గొప్ప విషయం. అటువంటి కుటుంబాల్లో ఆపద వచ్చినప్పుడు మనం పోయి 5 లక్షల రూపాయలు ఇస్తుంటే ఆ ఫ్యామిలీకి ఒక అండగా నిలబడిపోతున్నాం మన పార్టీ నుంచి. సో అటువంటి కార్యక్రమాలు దయచేసి మీరు అందరూ కూడా మీ పర్సనల్ అకౌంట్స్లో హైలైట్ చేయండి, డిస్కస్ చేయండి. స్మాల్ థింగ్స్. ఇప్పుడు మన ఇప్పటంలో మీరు చూశారు, ఇప్పటంలో జరిగింది అంటే ప్రభుత్వం ఎంత క్యాంపెయిన్ చేసుకున్నా కూడా జరిగిన వాస్తవం ఏంటి? ఆ రోజు మనకి ఎవరు భూమి ఇవ్వలేదు. మాకే అర్థం కాలేదు. ఇన్ఫ్యాక్ట్ కేకే ఇక్కడ ఉన్నాడు. 10 రోజుల నుంచి టెన్షన్ పడుతున్నాం, ఎక్కడ పోవాలి. పొద్దున్న రమ్మంటారు, సాయంత్రం కల్లా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేస్తారు భయపడిపోయి. సో వీళ్ళు వచ్చి నిలబడి మీరు రండి మా దగ్గర చేసుకోండి అని చెప్పి వాళ్ళ భూములు ఇవ్వడమే కాకుండా వాళ్ళు మన జన సైనికులందరికీ మజ్జిగ ఇచ్చారు, పెరుగన్నం ఇచ్చారు, సాంబార్ ఇచ్చారు. ఆ రోజు మీటింగ్ రోజు పార్టిసిపేట్ చేశారు అందరు మనస్ఫూర్తిగా మన కార్యక్రమం అని. అది జరగకుండా ఎమ్మెల్యే స్వయంగా రాత్రిపూట వచ్చి బెదిరించి ఈ కార్యక్రమం జరగకూడదు, జరిగితే మేము రోడ్ వేసేస్తాం, కూల్చేస్తాం అనేది ఆ రోజునే ప్రకటించాడు అది. సో ఈ కక్షపూరిత రాజకీయాలకి ఎదుర్కోవాల్సిన బాధ్యత యాజ్ యంగ్ పీపుల్ ఇట్ ఈస్ ఆన్ అవర్ షోల్డర్స్ ఆల్సో. ప్లీజ్ ఆల్సో ట్రై టు అండర్స్టాండ్. పవన్ కళ్యాణ్ గారు 2014 నుంచి ఈ రోజు వరకు చాలా కష్టపడి పార్టీని ఇంత దూరం తీసుకొచ్చారు. It is our responsibility now. We have to contribute in our own small way. Please, అది చాలా important. Whether you can convince 10 people or you can convince 50 people, but try to convince and let them know that our party is for a social cause, for the benefit of society. We have a great leader in Pawan Kalyan garu. ఆ మార్పు అనేది ఆటోమేటిక్గా వస్తుంది అనుకుంటే మాత్రం తప్పది. ఎందుకంటే పీపుల్ ఆర్ ఆల్సో ఫ్లడెడ్ విత్ ఇన్ఫర్మేషన్, మిస్ఇన్ఫర్మేషన్ యాక్చువల్లీ. మోర్ దెన్ ఇన్ఫర్మేషన్, మిస్ఇన్ఫర్మేషన్ ఎవ్రీ డే. ఇన్ని వాట్సాప్లు, ఇన్ని సోషల్ మీడియాలు, ఇన్ని టీవీ ఛానల్స్. నోబడీ వుడ్ వాంట్ జనసేన టు గ్రో.
అవునా కదా, ఏదో విధంగా మన ఇబ్బంది పెట్టాలని అనుకుంటారు. మీరు ఒక మంచి స్ట్రాంగ్ వారియర్ ఫోర్స్గా మీరు మారాలి, అది ఉపయోగించండి. లైక్ ఐఎమ్ టెలింగ్ యూ ఇన్ పార్ట్ ఆఫ్ యువర్ వర్క్ ఆల్సో. సో పొలిటికలీ ఆల్సో ఐ వాంట్ యూ టు గైస్ టు బీ ఇన్వాల్వ్డ్ టు మానిటర్ వాట్స్ హ్యాపెనింగ్. లేకపోతే ఈ మిస్ఇన్ఫర్మేషన్ అనేది చాలా దారుణం. ఎంత వ్యక్తిగతంగా మన పార్టీ అధ్యక్షులను టార్గెట్ చేస్తారో మీ అందరికీ తెలుసు. దానికి ఆయన రెడీ ఏ రోజైనా. కానీ ఇప్పుడు మన చెప్పు చూపించగానే ఎట్లా రియాక్ట్ అయ్యారు, వాళ్ళంతా భయపడిపోయారు. అవునా కదా, వన్ విజువల్ మెసేజ్ ఈజ్ ఎనఫ్. అది దట్స్ ఆల్సో బికాజ్ మన ఓన్ పార్టీలో చాలామందికి ఆ ధైర్యం కోల్పోకూడదు. మనందరం కలిసి ఉన్నాం, ఏది జరిగినా అందరం వెళ్తాం వాళ్ళకి సపోర్ట్గా. ఎందుకంటే మీకు తెలుసు 2 రోజులు మేము 3 రోజులు ఇదే హోటల్లో ఎట్లా లిటరల్గా ప్రతి గంట హింసించారో వాళ్ళు. కానీ తట్టుకున్నాం కదా, బికాజ్ వీ నో అవర్ స్ట్రెంగ్త్. అండ్ ఇందాక కూడా నేను చెప్తా ఉన్నాను, ఇట్ ఈస్ నాట్ లీడర్షిప్ దట్ ఈస్ ఇంపార్టెంట్, ఇట్స్ ఈవెన్చువలీ ద మెసేజ్. యాజ్ పార్టీ ప్రెసిడెంట్ కళ్యాణ్ గారు ఇచ్చే మెసేజ్ని మనం ఆ మెసేజ్ని కింద తీసుకెళ్ళాలి. లేకపోతే ఏం అవసరం, పాపం ఒక తల్లి బిడ్డను పెట్టుకుని అక్కడ బీచ్ మీద కూర్చుని రాత్రంతా దీక్ష చేసిందంటే కళ్యాణ్ గారి కోసం, అదేదో మన నాయకత్వం కోసం కాదు కాదు, లోకల్గా మనం ఎవరైనా పోయి ఆమెను తీసుకొచ్చి కూర్చోబెట్టింది కాదుగా, అది నేను అనేది. సో మీరు ఈ ఈ లేయర్స్ గురించి మీరు వరీ కాబాకండి. లేయర్స్ ఉండాలి పార్టీలో, కానీ మీ కనెక్ట్ అంతా కూడా జనసేన పార్టీ, పవన్ కళ్యాణ్ గారి మెసేజ్, దానికోసం మీరు కమిట్ అయ్యి పనిచేయండి. స్ట్రక్చర్ మనం ఇంకా ఇంప్రూవ్ చేసుకుందాం. నేను మొన్న యూరోప్ టీంతో కూడా ఒకరోజు మాట్లాడినప్పుడు దే గేవ్ లాట్ ఆఫ్ సజెషన్స్ ఫ్రమ్ సెక్యూరిటీ పర్స్పెక్టివ్. ఏది అస్త్ర యాప్ గురించి కొంతమంది వాళ్ళ ఆవేదన అది వ్యక్తపరిచారు. యూ ఆల్సో కేమ్ ఆల్ ది వే టు ఏలూరు, డింట్ యూ కదా? ఓకే. సో ఈచ్ వన్ ఆఫ్ యూ హ్యావ్ యువర్ ఓన్ స్ట్రెంగ్స్. నేను అనేది అది. ఫీల్ ఫ్రీ టు షేర్. మీకు ఏమైనా కనపడితే అనిపిస్తే ఇది కొంచెం ఇబ్బంది పార్టీకి, లేకపోతే ఏమన్నా మనని సైబర్ అటాక్ చేస్తారు, అటువంటి ఇష్యూస్ గురించి మీకు ఏమైనా తెలిస్తే సెక్యూరిటీ పరంగా ప్లీజ్ షేర్. సో ఈ మంత్ ఇంకో పెద్ద ప్రోగ్రామ్ ఉంది. లైక్ ఐ సెడ్, నెక్స్ట్ మంత్ ఈస్ గోయింగ్ టు బి ఎ వెరీ బిగ్ ప్రోగ్రామ్ ఇన్ ఉత్తరాంధ్ర. టుమారో ఐ విల్ అనౌన్స్. All of you, please share that information. All of you participate. You're welcome to come and help us in 3 ways. 1, you can be a participant. 2, you can be a volunteer. 3, you can be a leader also. So the choice, I give it to you. You choose the best among the 3. Contribute your time. We have to fight politically. Please remember that. In రోజులు మనం ఏదో several things we had, సెవరల్ ఆప్షన్స్ వీ హ్యాడ్, బట్ ఈ ఒక్క సంవత్సరం ప్రతిరోజు పొలిటికల్ ఎజెండాతోటి, పొలిటికల్ మెసేజ్ తోటి మీరు అందరు కూడా మీ సమయాన్ని కొంచెం కేటాయించండి. అది మోస్ట్ ఆఫ్ యూ ఆర్ వర్కింగ్ ఫ్రమ్ హోమ్ నౌ డేస్ కాబట్టి ఆఫ్టర్ యువర్ వర్క్ ఈజ్ ఓవర్, ప్లీజ్ అండర్స్టాండ్. మా కష్టపడి ప్రెస్ రిలీజెస్ 2-3 పేజీలు ఉంటాయి ఒక్కోసారి, చదవండి దయచేసి. ఎందుకంటే దాంట్లో ఈ అంశాలపైన మనం ఎట్లా మాట్లాడాలి, ఎట్లా కన్విన్స్ చేయాలనేది మీకు తెలుస్తుంది. దానివల్ల పాయింట్స్ వస్తాయి కొన్ని. ప్రెస్ నోట్ అంటే ఏదేదో నామకే వస్తే ప్రెస్ నోట్ కాదు. ఒక అంశం పైన ప్రెసిడెంట్ గారు చాలా లోతుగా ఆలోచించి డిక్టేట్ చేస్తారు ఇష్యూస్ పైన. ఫర్ ఇన్స్టెన్స్ పోలవరం గురించో, లేకపోతే ఉత్తరాంధ్ర వలసల గురించో, నిరుద్యోగుల గురించో, మత్స్యకారుల గురించో, లేదా విశాఖపట్నం మున్సిపాలిటీలో కార్పొరేషన్లో జరుగుతున్న కొన్ని అవకతవకల పైన, భూముల పైన, ఋషికొండ ఎట్లా కొట్టేశారో మీరు చూశారు. సో ఇవన్నీ ఏంటంటే దే సెవరల్ ఇష్యూస్. మీరు దాన్ని ఒక్కొక్కటి టేకప్ చేసుకుని మనం నియోజకవర్గ వారీగా వెళ్తే అద్భుతంగా మనం దాన్ని సాధించుకోగలుగుతాం. అండ్ ఐ ఆల్సో రిక్వెస్ట్ యూ, ఈ యంగ్ ఓటర్స్ని కూడా మీరు కొంచెం, లాస్ట్ టైం ఇఫ్ యూ రిమెంబర్ మై ఫస్ట్ ఓట్ ఫర్ జనసేన అనే క్యాంపెయిన్ చేసాం. అది చాలా అద్భుతంగా ఉంది. ఈసారి కూడా స్టాటిస్టిక్స్ ఆర్ షోయింగ్ దట్ దర్ ఇస్ అ వెరీ హై పర్సంటేజ్ ఆఫ్ ఓటర్స్ హు ఆర్ ఫస్ట్ టైం ఓటర్స్. సో ఇట్స్ అవర్ రెస్పాన్సిబిలిటీ. అది ఏంటంటే మనం అఫీషియల్గా ఒక పెద్ద క్యాంపెయిన్ లాగా చేయలేము, బట్ మీరందరూ ఇన్ యువర్ ఓన్ పరిధిలో మీరు దాన్ని జాగ్రత్తగా చిన్న చిన్న మెమ్స్ చేసుకునో, లేకపోతే చిన్న టెంప్లెట్ చేసుకునో మీరు కొంచెం వాళ్ళని ఇన్వాల్వ్ చేసి తీసుకెళ్ళగలిగితే తప్పకుండా ఉపయోగపడుతుంది. యూత్ కోసం, స్టూడెంట్స్ కోసం ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మనం కొన్ని ప్రోగ్రామ్స్ చేయాలి. ఆ స్ట్రెంగ్త్ మనం తీసుకురావాలి పార్టీ కోసం. సో ప్లీజ్ కంట్రిబ్యూట్ ఫ్రమ్ దట్ పర్స్పెక్టివ్. ఐటీ ఈజ్ అ ప్రయారిటీ. అండ్ ఐటీ పాలసీ కూడా లాస్ట్ టైం మన ఐటీ మీటింగ్లో ఎంతమంది వచ్చారు ఐటీ మీటింగ్ మీలో? ఓ, క్వైట్ అ లాట్. గుడ్. It was one of the best meetings actually. Some of them who were given the opportunity could not make a good PowerPoint presentation because time తక్కువ ఉంది కాబట్టి.
But I think next time we do this meeting, we should be more focused from the party's perspective. But I think honestly, um, as our party policy and tomorrow if we come into government, ఐటీని ఎట్లా ఎంకరేజ్ చేద్దాం అనేది కళ్యాణ్ గారికి ఒక క్లియర్ విజన్ ఉంది. అది కొంతవరకు షేర్ చేశారు ఆ రోజున. వీ డెఫినెట్లీ షుడ్ కంపీట్ విత్ వీ షుడ్ డూ బెటర్ దెన్ ఆర్ నైబరింగ్ స్టేట్స్ అండ్ క్రియేట్ అన్ ఎన్వైర్న్మెంట్ వేర్ వీ గెట్ మోర్ జాబ్స్. అది కంపల్సరీ. అది ఆ ఇన్వెస్ట్మెంట్స్ వచ్చేటట్టు మనకి మన ఈ ప్రాంతంలో అభివృద్ధి ఇంకా జరిగేటట్టు మనం చేయాలి. ఏదో ఈ ఐటీ మినిస్టర్ ఒక టైంపాస్ లెక్కలు చెప్పాడు. దాని గురించి నేను ఒకరోజు రిలీజ్ చేశాను ప్రెస్ నోటు, మీరు చూసారో లేదో. షాకింగ్ కదా. అంటే ఇక్కడున్న కట్టిన భవనాల్లోనే 20% కూడా ఫిల్ చేయలేదు. వీళ్ళు మాట్లాడుతున్నారు అభివృద్ధి గురించి, రాజధాని అంటారు, ఇక్కడ అద్భుతంగా అవకాశాలు ఉన్నాయంటారు. ఏం చెప్తాం ఇంకా దాని గురించి? అదే ఇన్ఫోసిస్ 6,000 మంది ఎంప్లాయీస్ వస్తున్నారని చెప్పి అబద్ధాలు చెప్పారు. ఇన్ఫోసిస్ జస్ట్ వాంట్స్ టు ఓపెన్ అ ఫెసిలిటేషన్ సెంటర్ ఫర్ ఆల్ ఆఫ్ దోస్ ఎంప్లాయీస్ ఆర్ వర్కింగ్ ఫ్రమ్ హోమ్. అది కూడా ప్రొవైడ్ చేయలేకపోయారు వీళ్ళు. తెలుసా లేదా మీరు? మొత్తానికి వాళ్ళు బ్యాక్అవుట్ అయ్యారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు అడిగింది ఏంటి? స్ట్రీట్ లైట్స్ ఇవ్వండి, ఇక్కడ చాలా డార్క్గా ఉంది, మా వాళ్ళు ఎవరైనా వస్తే ఇబ్బంది అవుతుంది, ఎందుకంటే రొటేషన్ బేసిస్ లేదా పిలుస్తారంట కదా ఆఫీస్కి, సో ప్రాబ్లం అవుతుంది. వీ వాంట్ బెటర్ ట్రాన్స్పోర్ట్. ట్రాన్స్పోర్ట్ అంతా ఏపీఎస్ఆర్టీసీ కాదు, ఇప్పుడు వైఎస్ఆర్సీపీ ట్రాన్స్పోర్ట్ అయిపోయింది. అవునా కదా? నాకు నిన్న ఉత్తరాంధ్ర నుంచి విజయనగరం నుంచి ఒక కుర్రాడు ఫోన్ చేశాడు. వాళ్ళు పాపం డైలీ ఆ సిటీ బస్ సర్వీస్ ఎక్కి వచ్చి ఇక్కడ పనిచేసి వెళ్తారంట. 120 బస్సులు నిన్న విజయనగరం నుంచి తరలించారంట ఆ బీసీ సభకి. ఎంత అన్యాయం! అది ఇట్స్ నాట్ ఏపీఎస్ఆర్టీసీ ఎనీమోర్. రోజు సీఎం ప్రోగ్రాము, ఈ మంత్రుల ప్రోగ్రామ్కి బస్సులను వాడి యూత్ని బాగా నిరుత్సాహపరుస్తున్నారు వీళ్ళు. సో అది మనం కానీ అనేది పాయింట్స్ అన్నీ ఉన్నాయి. మనం దాన్ని బలంగా తీసుకెళ్ళాలి ఆ మెసేజ్ని. వీ మస్ట్ ఫైట్ ఫర్ దోస్ పీపుల్ హూ కెనాట్ స్పీక్. ప్లీజ్ రిమెంబర్ దేర్ ఆర్ మెనీ పీపుల్ హూ కెనాట్ స్పీక్. ఇప్పుడు మేము ఆ రోజు గుంకలంకి వెళ్ళాం. 12,500 మందితో అతిపెద్ద కాలనీ నిర్మాణం చేస్తున్నారు విజయనగరంలో అని చెప్పారు వాళ్ళు. తీరా అక్కడ పోతే ఏముంది? 100 ఇల్లు కూడా లేవు. 100 కూడా లేవు. 100 కూడా డౌటే నాకు. 100 కూడా ఉండవు. సో అందులో 100లో కూడా ఏంటి? బెదిరించి వీళ్ళు నువ్వు అర్జెంటుగా పిల్లర్ లేకపోతే పట్టా తీసేసుకుంటామని చెప్పి భయపెట్టిస్తున్నారు. విజయనగరం సిటీకి 14 కిలోమీటర్ల దూరం. రోజువారీ కూలి పని చేసుకునే వాళ్ళు ఎట్లా అక్కడి నుంచి వచ్చి వెళ్ళగలుగుతారు? రేపు ఇల్లు కట్టుకున్నా కూడా ఒకవేళ చాలా ఇంప్రాక్టికల్. కేవలం వాళ్ళు కరప్షన్ పర్స్పెక్టివ్లోనే చేశారు హౌసింగ్ స్కీమ్ని. ఇటువంటివి దయచేసి మీరు హైలైట్ చేయండి. ఇటువంటివి ప్లీజ్ హైలైట్ సచ్ థింగ్స్. అది పార్టీ పరంగా చేస్తూనే ఉంటాం. యూ కెన్ టేక్ సమ్ షార్ట్ థింగ్స్ అవుట్ ఆఫ్ దాట్ అండ్ యూనో వీ మస్ట్ రియలీ గో టు ద పబ్లిక్ బికాజ్ అచ్చా ఆ మాట ఎందుకన్నానంటే గుంకలం గురించి గజపతి నగరం నుంచి ఒక లేడీ వచ్చింది ఆ రోజున. ఎందుకంటే భయపడుతూ మేము ఈ విషయం నేను అక్కడ మాట్లాడితే మా పట్టా లాగేసుకుంటారేమో, ఒకసారి మీడియా లేకుండా కొంచెం పవన్ కళ్యాణ్ గారికి చూపించండి, మాకు అన్యాయం, మాకు ఇల్లు కట్టుకోలేకపోతున్నాం, ఇల్లు కట్టమంటున్నారు. ఆమె విడో, మై 2 daughters ఆర్ మ్యారీడ్. సో వాళ్ళు నన్ను దే డోంట్ సపోర్ట్ మీ, నేను ఎట్లా బతకాలి? ఇల్లు కడితే పట్టా ఇస్తాం, లేకపోతే పట్టా తీసేసుకుంటాం అని బెదిరిస్తున్నారు. గవర్నమెంట్ ఏదైనా మంచి ఆలోచనతో రావాలి ముందుకని చెప్పింది. సో అటువంటి వాయిసెస్ మనం వినిపించేటట్టు మనం కొంచెం యాక్టివ్ అవుదామని నా ఫీలింగ్. సో క్రియాశీలక సభ్యత్వం starting February. Before that, tomorrow morning there will be an announcement. Please, all of you, put all your effort for that success of that program. Post క్రియాశీలక సభ్యత్వం అస్త్ర యాప్ని ప్రతి ఒక్కరూ వాడేటట్టు మీరందరూ కూడా మీ ఆల్సో పార్టిసిపేట్ అండ్ ట్రై టు టేక్ ఇట్ ఫార్వర్డ్. వీఆర్ ట్రైంగ్ టు మేక్ ఇట్ మోర్ లైవ్లీ. దేర్ సమ్ మోర్ కంటెంట్ తక్కువ ఉందని అనిపించింది చాలామందికి. సో అది అవుట్సోర్సింగ్ పెట్టుకుని కంటెంట్ తీసుకొచ్చేద్దాం అని మనం నిర్ణయం తీసుకున్నాం. అది కూడా ఇట్ విల్ బి వెరీ యాక్టివ్ అండ్ వైవ్. కార్టూన్ నచ్చిందా మీ అందరికీ? రోజు వచ్చేదా? సో ఆ విధంగా కొన్ని రకరకాలవి తీసుకొచ్చి మనం చేస్తాం. ఇన్ఫ్యాక్ట్ ఇవాళ మన వాహనం గురించి కూడా ఇవాళ కార్టూన్ రెడీగా ఉంది. రిలీజ్ చేశారా? ఓకే. సో నౌ యూ నో హౌ వీఆర్ రెడీ అనమాట. వీఆర్ బ్యాటిల్ రెడీ. సో వీళ్ళు ఈ మూర్ఖులు మాట్లాడే మాటల గురించి మీరు ఎక్కడ కూడా తగ్గకుండా దాన్ని సమాచార రూపంలో, వాస్తవ రూపంలో అది జాగ్రత్తగా మీరు మీ ఓన్ క్రియేటివ్ వేలో తీసుకెళ్ళండి. మీరు ప్రెసిడెంట్ గారికి ఎప్పుడు అండగా నిలబడండి జనసేన పార్టీకి. ఎనీ సజెషన్స్ వీ ఆల్వేస్ వెల్కమ్. ఐఎమ్ టెలింగ్ యూ, ఎందుకంటే లాట్ ఆఫ్ సజెషన్స్ కీప్ కమింగ్ వెరీ ఫ్రమ్ ద ఫీల్డ్. నేను ఇప్పుడే మన 3 కార్పొరేటర్లతో మాట్లాడినప్పుడు నేను వాళ్ళకి సజెషన్ చెప్పా.
వాళ్ళకి రూమ్ అలాట్ చేశారు అక్కడ మనకి జనసేన పార్టీకి ఫ్లో లీడర్కి. ఐ సైడ్ అక్కడ కంప్లైంట్ బాక్స్ పెట్టండి ఎల్లుండి నుంచి. ఎనీ సిటిజన్ కెన్ కమ్ అండ్ డ్రాప్ వన్ కంప్లైంట్ ఇన్ దాట్. సో ఆల్ త్రీ ఆఫ్ యూ సిట్ డౌన్ అండ్ అడ్రస్ దట్ కంప్లైంట్. Could be senior citizens, could be young people, could be papam illiterate people who can come. So take that complaint and fight for it in the council meeting. ఇప్పుడు మన డివిజన్ గురించే మనం కాదు, ఏ సమస్య వచ్చినా కూడా మనం పట్టణంలో ఆ సమస్య గురించి మీరు పోరాడే విధంగా మీరు ప్రిపేర్ అవ్వండి. కంప్లైంట్ బాక్స్ అక్కడ ఏర్పాటు చేయండి అని నాకు చెప్పాను వాళ్ళకి. సో ఐ మీన్ సంథింగ్ లైక్ దట్. మీ అందరూ కాంట్రిబ్యూట్ చేస్తే సంథింగ్ న్యూ విల్ కమ్. అది నేను అనేది అవుట్ ఆఫ్ ద బాక్స్ ఒక ఐడియా వస్తుంది. అది డెఫినెట్గా ఇన్నోవేటివ్, డిఫరెంట్. దట్స్ వాట్ జనసేన పార్టీ ఇస్ ఫర్ కదా. వి థింక్ డిఫరెంట్లీ. వీఆర్ నాట్ హియర్ ఓన్లీ టు హ్యావ్ డర్టీ ప్రెస్ కాన్ఫరెన్సెస్ అండ్ అబ్యూజ్ ఈచ్ అదర్. ఏదా ఫిజికల్గా మన కంప్లైంట్ కూడా ఉండాలి కదా. సో హెల్ప్ అవుతుంది. చేద్దాం. అది నెక్స్ట్ స్టెప్. వాళ్ళకి ఏం చెప్పానంటే ముందు ఇది పెట్టండి, ఒక 4 రోజులు మానిటర్ చేయండి. నెక్స్ట్ స్టెప్ వాళ్ళ ఓన్ డివిజన్స్లో ఒక కంప్లైంట్ బాక్స్ పెట్టమన్నాను. మన 3 కార్పొరేటర్ ఉన్నారు మనకి ప్రస్తుతం. దాని నెక్స్ట్ స్టెప్ ఏం చేద్దాం అంటే పోటీ చేసిన వాళ్ళందరూ కూడా వాళ్ళు మానిటర్ చేసి ఒక కంప్లైంట్ బాక్స్ పెడతారు అన్ని డివిజన్లో. సో చేయండి అమ్మా. లైక్ ఐ సెడ్, దిస్ గవర్నమెంట్ ఈస్ గివింగ్ అస్ ట్రక్ లోడ్ ఆఫ్ కంప్లైంట్స్, నాట్ బాస్కెట్ ఫుల్ ఆఫ్ కంప్లైంట్స్. సో మనం ఎంత యాక్టివ్గా ఉంటే అసలు అంత అద్భుతంగా పాపం అంటే నిజంగా చెప్తున్నాను, మేము మాట్లాడలేరు పాపం, భయపడుతున్నారు ప్రజలు. మనం వాళ్ళ తరఫున గలం వినిపించాలి. అది మన బాధ్యత.